సృష్టిని సృష్టించింది ఎవరో తెలుసా? సృష్టికర్త ఎవరో తెలుసా? ఎవరో ఒకరు ఉన్నారు, కానీ ఎవరో తెలియదు. దాన్నే మనం దేవుడు అంటాం, దేవత అంటాం. సరే, ఓకే. మనిషి జీవించాలంటే ఏముండాలి? డబ్బు ఉండాలి. కానీ పక్షులు, జంతువులు ఎలా జీవిస్తున్నాయి? వాటికి ఏమీ లేదు. మనిషి ఆకలి తీర్చుకోవాలంటే డబ్బు ఉండాలి. ఆ డబ్బు లేకుండా ఆకలి తీర్చుకునేవే జంతువులు, పక్షులు. మనిషికి ఆశ ఎక్కువ. జంతువులకి, పక్షులకి అలాంటి ఆశలు ఏం లేదు. వాటి ఆశలంతా ఏమంటే, ఆకలి వేసినప్పుడు వాటికి ఆకలి తీర్చుకోవడమే ఆశ. మనిషి దేనికి కష్టపడుతున్నాడో మనిషికే తెలియదు. దేనికి జీవిస్తున్నాడో కూడా తెలియదు. దేనికి సంపాదిస్తున్నాడో కూడా తెలియదు. ఏదో 4 రాళ్ళు వెనకేసుకొని రిచ్గా బతుకుదామనే ఒక ఆలోచన తప్పితే ఇంకేమీ లేదు. మనిషిగా పుట్టినరోజు నుండి పోయే రోజు వరకు డబ్బు కోసం పరితపిస్తూనే ఉంటాడు. ఏ రోజు ఆనందంగా ఉండడు. ఆనందంగా ఉన్నాను అని అనుకుంటాడే కానీ ఆనందంగా 100% ఉండడు. అది ఎలాంటి వాడైనా. అప్పు లేనివాడు ఒక్కడు లేదు. కనీసం రూపాయన్న అప్పు ఉంటుంది. మనిషి తినడానికే చాలు అనుకుంటే సంపాదించాల్సిన పనే లేదు. మనిషి వ్యామోహం ఎక్కువ. మనిషికి సంపాదన కావాలి, అప్పులు చేయాలి, అప్పులు తీర్చాలి. సృష్టించింది దేవుడని అనుకుంటాం కదా. మన రాత రాసింది దేవుడని అనుకుంటాం కదా. మన రాత దేవుడు రాసిండొచ్చు, కానీ మన రాతని మనం రాసుకునే శక్తి కూడా మనకి ఇచ్చాడు.